గత 3-4 రోజుల నుంచి ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై పలు రకాల విషయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈమె పాకిస్తాన్ గూఢచారి అంటూ పలు రకాల ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో యూట్యూబర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో భాగంగా విచారణ కూడా చేపడుతూ అధికారులు పలు కీలక విషయాలను రాబడుతున్నారు. జ్యోతి ఒక అస్త్రంగా ఉపయోగించుకుని పాకిస్తాన్ ఐఏఎస్ ఏజెంట్లు ఈమెను తమ వైపుగా మలుచుకున్నట్లు పోలీసులు గుర్తించారట. ఇటీవలే జరిగిన ఆపరేషన్ సింధూర్ సమయంలో ఢిల్లీలోని పాక్ రాయబార్ కార్యాలయంలో ఒక అధికారితో ఈమె టచ్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారట. జ్యోతి మల్హోత్రా సైనిక లేదా రక్షణ కార్యకలాపాలకు సంబంధించిన అన్ని విషయాలను కూడా వారితో షేర్ చేసుకుందని, ప్రస్తుతం ఏ దశలో ఉందనేది చెప్పలేము, కానీ పాకిస్తాన్ నిఘా వర్గాలతో ఈమె నేరుగా సంప్రదింపులు జరిపిందని చెప్తున్నారు. ఈమెను వారు ఒక అస్త్రంలా చేసుకున్నారని ఖచ్చితంగా చెప్పగలం అంటూ అధికారులు తెలుపుతున్నారు. జ్యోతి మరికొంతమంది యూట్యూబర్లతో చాలా సన్నిహితంగా ఉన్నట్లు తెలియజేశారు. వీరు కూడా PIOలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారని తెలియజేశారు. ఇలా చేయటం కూడా ఒక రకమైన యుద్ధమేనని, ఇన్ఫ్లుయెన్సర్స్ ను ఉపయోగించుకుంటూ వారికి సంబంధించిన విషయాలను రాబట్టుకోవడమే పాకిస్తాన్ చేస్తున్న పని అంటూ అధికారులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా జ్యోతి పాకిస్తాన్లో ఎన్నోసార్లు పర్యటించిందని, ఒక్కసారి చైనాకు కూడా వెళ్లినట్లు అధికారులు పోలీసు విచారణలో తెలియజేశారు. ఇటీవలే బహిష్కరణకు గురైన పాకిస్తాన్ అధికారితో కూడా ఈమె టచ్లో ఉందని, అక్కడి నుంచి ఆర్థిక లావాదేవీలు, ప్రయాణ వివరాలను కూడా విశ్లేషిస్తున్నామని, ఈ విశ్లేషణ జ్యోతి ప్రయాణం ఎక్కడి వరకు వెళ్ళిందని విషయంపై ఆరా తీస్తున్నామని, ఆమె ల్యాప్టాప్తో సహా ఎలక్ట్రిక్ పరికరాలు అన్నింటిపైన ఫోరెన్సిక్ నిపుణులు విశ్లేషిస్తున్నారని తెలుపుతున్నారు. పూర్తి సమాచారం అప్పుడు కానీ బయటపడుతుందని తెలుపుతున్నారు అధికారులు.